ప్రపంచంలోని దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం ఇస్రో కృషి పనితీరేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీహరికోటలోని షార్లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష పరిశోధనలు చేసిన దేశాలు లేవంటే అతిశయోక్తి కాదన్నారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన ఇస్రో ప్రయాణం నేడు విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించే వరకు వచ్చిందన్నారు. అంతరిక్ష దినోత్సవ సందర్భంగా నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు శ్రీ ఏ రాజరాజన్ గారికి, డిస్ట్రిక్ట్ సైంటిస్ట్ డైరెక్టర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ శ్రీహరికోట రేంజ్ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నేను జీవించిన ఇలాంటి అంతరిక్ష దినోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానిస్తానని ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే నేను శాస్త్రవేత్తని కాదు, నాకు ఆశ్చర్యం కలిగింది నన్ను ఆహ్వానించినందుకు. అంటే ఏది కోరుకున్నా జరుగుద్ది అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది నా జీవితంలో. I would like to convey to you, it's always been my desire to come to Sriharikota right from my childhood. దేనికో చెప్తాను. నేను నెల్లూరులో చదువుకున్నా. అంటే మాకు అంటే ఆ రోజు అంటే నేను వచ్చిన కొత్తలో ఎలా ఉండదు, ఒక 3-4 years ఉంది అనుకుంటా, 5 years అయింది. ఆర్యభట్ట శాటిలైట్ లాంచ్ చేసి, సో ఇట్ వాస్ బ్రిమింగ్ విత్ ఎనర్జీ. అంటే ఒక సైంటిఫిక్ ఒక జోష్ ఉండేది స్కూల్స్లో, మా టీచర్స్ అలా చెప్పేవారు. సో నాకు కొంచెం ఆ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉండేది, క్యూరియాసిటీ, సైంటిఫిక్ క్యూరియాసిటీ. సో ఇలా ఆలోచిస్తున్నప్పుడు నన్ను మా టీచర్ ఏం చేసిందంటే, నేను ఎక్కువ అడుగుతూ ఉండేవాను టీచర్ని, ఇదేంటి అదేంటి ఎక్కువ అడుగుతూ ఉంటా. విసుగు వచ్చి నన్ను, నేనే ఉన్నదేమో 6th లోనో 7th లోనో, ఆవిడ నా ప్రశ్నలకు విసుగు వచ్చేసి ఓ పని చేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేసి పెట్టాను. ఇక్కడ మాట్లాడకుండా ఉంటాను. ఆవిడ ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే, ఒక ఆర్యభట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం, అరే దీన్ని మోడల్ చేసి పట్టుకురంటారు మీరు అందరూ. ఎలా చేయాలో తెలియలేదు. పేపర్లు వేసాం, గీసాం, చెక్క ముక్కలు తెచ్చుకున్నాం, కార్డ్బోర్డులు తెచ్చుకున్నాం, ఇరిగిపోయినాయి, ఊడిపోయినాయి, గమ్ములు దొరికేవి. బ్లూ కలర్ గమ్ ఒకటి ఉండేది, క్యామ్లిన్ గమ్, అదేసి ఊడిపోయేది. సో దట్ సెట్ మీ థింకింగ్ టు మేక్ ఎ సింపుల్ మోడల్ like Aryabhatta. How difficult it is. Then how come our scientists are able to make it, launch it in the orbit? Adi modati prashna. That's how I have a great reverence for our scientists. And శాస్త్రవేత్తల మీద ఆ వయసులో చిన్న మోడల్ తయారు చేయడానికి ఇబ్బంది పడిపోయాం, కష్టపడ్డాం. ఆఖరికి మా టీచర్కి చిన్న అది కొంచెం దాదాపుగా అది ఆర్యభట్ట శాటిలైట్ లాగా ఉందా లేదా అనేది ఉండే, కొంచెం ఇట్లా వంకరగా ఉన్న అది ఇచ్చా ఫైనల్ అని నేను సాధించి నచ్చేది. అలాంటిది శాస్త్రవేత్తల మీద ఎందుకు నాకు అంత గౌరవం ఉంటుంది, అపరిమితమైన గౌరవం ఉంటుంది. మా అమ్మ ఒకసారి అమెరికాలో కూడా ఒక స్పీచ్లో చెప్పాను, ఈ భారతదేశం ఎందుకు గొప్పది అంటే, ప్రారంభమైన శ్రీహరికోటకు వస్తే సరస్వతి సూక్తంతో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా కలిగించింది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కల్చర్లో చదువు చెప్పే దేవతకి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ మనం పెట్టుకున్న సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవికి మనం ఇచ్చే ఆ నివాళి, ఆ కృతజ్ఞత, అది చాలా ఆనందం కలిగజేస్తుంది. అంటే శ్రీహరికోట సక్సెస్ ఇవన్నీ నాకు ఆలోచిస్తే, ఇందాక మన రాజరాజు గారితో మాట్లాడుతుంటే, మేము చాలామంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్ కాదు, ఎక్కడో మారుమూల ఉన్నాం, వెరీ ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా, ఇంటీరియర్స్ ఆఫ్ భారత్. వి గో దేర్ అండ్ వి రీచ్ అవుట్, వి ట్రై టు ఐడెంటిఫై దెమ్, వి ట్రై టు ఎడ్యుకేట్ దెమ్, we try to dig the, we try to
ఇన్కల్కేట్ దట్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉందని. ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందం కలిగింది. సగటు భారతీయుడిలో సగటు ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువలు మటుకు చాలా ఆకాశానికి ఉన్నంత విలువలు ఉంటాయి.